హాయ్ హలో నమస్తే, నేను మీ రసూలిన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము ఒక సెలబ్రిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. చాలా రోజుల నుంచి నేను మీకు సిగ్నేచర్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మన యొక్క నేమ్ నెంబర్ అండ్ సిగ్నేచర్ మన యొక్క రెండు కళ్ళు లాంటివి అని చెప్పడానికి రుజువుగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో సహా. ఎందుకంటే మన నేమ్ నెంబర్ ఎంత బాగున్నా కూడా మన యొక్క సిగ్నేచర్ కూడా మన యొక్క హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్ గురించి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమంటే నా వీడియోస్ ఎక్కువ లెంతీ అయిపోతున్నాయి కాబట్టి చాలామంది షార్ట్గా చెప్పేది సార్ అని అడుగుతున్నారు. కొందరేమో షార్ట్గా చెప్తే మాకు అర్థం కావట్లేదు, బ్రీఫ్గా చెప్పమని కూడా అడుగుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీ నేమ్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్కి కూడా అది మీకు సూటబుల్గా ఉంటే అది మీ యొక్క హెల్త్ విషయంలో కావచ్చు, వెల్త్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్లో విషయంలో కూడా మీకు అది చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ నేను సిగ్నేచర్లో డాట్స్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి షూట్ అనేది కాదు, ఎందుకంటే ఒక్కొక్క సిగ్నేచర్ ఒక్కొక్క ఐడెంటిటీ అని ఇస్తుంది. యువర్ నేమ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సెలబ్రిటీ, బాలీవుడ్ సెలబ్రిటీ, అతను ఎవరో కాదు. అగైన్ ఇక్కడ కూడా మనం చూడవచ్చు అతని నేమ్ కూడా SHAH షారుఖ్, RUKH, షారుఖ్ అండ్ ఖాన్. బాలీవుడ్ యాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్లో. అంటే ఒక కామన్ మ్యాన్. మీరు చూడండి, ఇక్కడ మనం అంటూ ఉంటాం ఒక గ్రేట్ ఫ్యామిలీలో పుట్టాలి, అక్కడ పుడితేనే మన అదృష్టం మారిపోతుందని. చాలా చిన్న ఫ్యామిలీ నుండి వచ్చాడు, ఒక ఢిల్లీలో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. సో అక్కడి నుంచి తన యొక్క గోల్ సెట్టింగ్ అనేది సెట్ చేసుకొని తాను అనుకుంటున్న డైరెక్షన్లో రావడానికి తన యొక్క పేరు అనేది కూడా హెల్ప్ అయింది. అట్ ది సేమ్ టైం తాను ఒక గోల్ని సెట్ చేసుకున్నాడు, దాని వైపే ప్రయాణం కూడా చేశాడు. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే నేమ్ కరెక్షన్ చేస్తే చాలు తన లైఫే మారిపోతుంది అనేది కొందరు మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడేదానికి అంటే మనం వర్క్ చేసేదానికి ఇది హెల్ప్, అంటే అడిషనల్ హెల్ప్ కావడం ద్వారా అంటే ఒక నేమ్ అనేది మనకి ఒక డైరెక్షన్ ఇస్తుంది, మన యొక్క వర్క్ల సక్సెస్ని అనేది ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతున్నది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇతని యొక్క నేమ్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 35152625. ఖాన్ని మనం చూసుకున్నట్లయితే 2515. సో ఓవరాల్గా మనం టోటల్ చేసుకున్నట్లయితే 10, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 24, 25, 26, 27, 29. సో షారుఖ్ అనేది 29 మీద వస్తుంది, ఖాన్ అనేది 13 మీద వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క నేమ్ నెంబర్ 42-6 వీనస్ మీదకి రావడం అనేది జరిగింది. సో ఇట్స్ ఏ రెడీమేడ్ నేమ్ అని చెప్తాను. అంటే అంటే ప్రతి ఒక్కరి నేము న్యూమరాలజీ పరంగా కరెక్షన్ కావాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అంటే ప్రతి ఒక్క నేమ్ని కరెక్షన్ అంటే బాగున్న పేరుని కూడా అది దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి మాత్రమే మనం చెప్పుకుందాం. సో ఇతని యొక్క నేమ్ అనేది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కాలింగ్ నేమ్ని కరెక్షన్ చేయించుకుంటున్నారు. అది టోటల్లీ రాంగ్ అండి. యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం ఒక న్యూమరాలజిస్ట్ అన్న పర్సన్ అతని యొక్క కాలింగ్ నేమ్, అతని యొక్క సర్నేమ్ గురించి కూడా ఆలోచించాల్సిన ఇంపార్టెన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఇతను చూడండి, ఇతని యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి అందరు కాలింగ్ నేమ్ షారుఖ్ ఖాన్ అనే పిలుస్తారు. మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా షారుఖ్ ఖాన్. సో ఈ వైబ్రేషన్ అనేది ఇతనికి పాజిటివ్ అనేది ఇవ్వడం అనేది జరగడం ద్వారా 6 వీనస్. అగైన్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే
2nd November 1965. చూడండి ఇక్కడ అగైన్ ఇతను 2వ నెంబర్ వ్యక్తి 3కి సంబంధించిన వ్యక్తి. అంటే 2వ నెంబర్ వ్యక్తి 3కి సంబంధించిన వాళ్ళు వెరీ రొమాంటిక్, తర్వాత స్మైలీ ఫేస్, తర్వాత వెరీ టాకెటివ్ అండ్ చాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్గా ఎక్కువగా ఉంటారు. అగైన్ వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీకి, గ్లామర్ ఇండస్ట్రీకి సంబంధించిన, అంటే నాట్ ఓన్లీ ఇది కాకుండా మన బ్యూటీషియన్స్కి సంబంధించిన, కాస్మెటిక్స్కి సంబంధించింది కావచ్చు, మోడలింగ్కి కావచ్చు, ఇట్లాంటి అంటే మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక మీడియాలో కనబడుతూ ఉండాలి. వాళ్ళ యొక్క విజిబిలిటీ అంటే వాళ్ళు హైలైట్ అవుతూ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఫేమ్ కావడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ వ్యక్తులు. ఇతని యొక్క డెస్టినీ నెంబర్ కూడా చూసినా కూడా 2 and 7 కాంబినేషన్ కలుస్తుంది. అంటే బర్త్ నెంబర్ 2, ఇతని యొక్క మంత్ అగైన్ 2, తర్వాత వచ్చేసి చూసినట్లయితే 3, అంటే 2 and 7 కాంబినేషన్ కలుస్తుంది ఇక్కడ. అంటే మూన్ అండ్ నెప్ట్యూన్, కేతు. సో ఈ యొక్క 2 ప్రభావాలు అనేవి ఇతని ఫిలిం ఇండస్ట్రీ వైపు అట్రాక్షన్ చేయడానికి ఎక్కువగా దోహదపడ్డాయని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇతని యొక్క జోడాక్ సైన్ చూసినా కూడా ఇతన్ని హార్డ్ వర్క్, అంటే కష్టపడే తత్వాన్ని ఇవ్వడం, అంటే చాలా ఎందుకంటే అంత ఈజీగా ఇతను ఒక సూపర్ స్టార్ కాలేదు, బాలీవుడ్కి బాద్షా కాలేదు, ఇతను అంత ఈజీగా కాలేదన్నమాట. ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ తాను అనుకుంటున్న గమ్యాన్ని చేరుకోవడానికి అగైన్ కష్టపడుతూ దాని వైపే ప్రయాణం చేస్తూ రావడం అనేది కూడా ఇక్కడ జరిగింది. సో ఇట్స్ గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక నేమ్ నెంబర్ అనేది కూడా గాడ్ గిఫ్ట్ రూపంలో రెడీమేడ్ నేమ్ నెంబర్ వచ్చింది. అది కూడా తన ప్రొఫెషన్కి సూటబుల్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. అగైన్ ఇక్కడ 6 అన్నా కూడా వీనస్ కూడా లగ్జరీ, బ్యూటీ, తర్వాత వచ్చేసి ఫిలిం గ్లామర్ ఫీల్డ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో బాలీవుడ్లో ఎక్కువగా రొమాంటిక్ ఫెలో ఎవరు అని చెప్పాలంటే మన షారుఖ్ ఖానే. సో షారుఖ్ ఖాన్ తర్వాత మిగతా వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఇక్కడ మనం చూసుండాలి, నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో ఇతని యొక్క సిగ్నేచర్ కూడా, ఈ సిగ్నేచర్ ఇతని గురించి ఏం చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఎందుకంటే ఒకరి సిగ్నేచర్ మనం క్యాచ్ చేయడం చాలా కష్టం అవుతుంది, కానీ మనం ఒకసారి ట్రై చేద్దాం ఇతని సిగ్నేచర్ ఎలా వస్తుంది అనేది. సో చూడండి ఇతని యొక్క సిగ్నేచర్, అఫ్ కోర్స్ అతనిలాగానే మనం చేయడం కష్టం అవుతుంది, జస్ట్ మీకు చూపించడానికి, కానీ స్క్రీన్ మీద నేను చూపిస్తాను ఇతని యొక్క సిగ్నేచర్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి, షారుఖ్ అనే ఎస్ లెటర్ని ఒక షటర్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ సర్కిల్ మీరు చూడండి, ఇట్స్ ఏ మనీ బ్యాగ్ అంటాం, ఇట్స్ ఏ మనీ బ్యాగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మనీ బ్యాగ్ ఉండడం ద్వారా మా డబ్బు విపరీతంగా సంపాదించడం జరిగింది. బాలీవుడ్లోనే ఎక్కువగా డబ్బు సంపాదించిన వ్యక్తులలో షారుఖ్ ఖాన్ ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇతని యొక్క షారుఖ్ అనే పేరు కింద ఒక ప్లాట్ఫామ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఈ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇట్స్ ఏ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, డైరెక్టర్ల సపోర్ట్ కావచ్చు, ఆర్టిస్టుల సపోర్ట్ కావచ్చు, ఎవరైనా సపోర్ట్ ఇతనికి సపోర్ట్, అంటే ఇతని యొక్క ఫ్రెండ్స్ ఇతనికి సపోర్ట్ చేయడం ద్వారా ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళడానికి ఎంతో హెల్ప్ అయింది అనేది కూడా చాలా టార్గెటివ్గా ఉంది. తర్వాత ఇతని యొక్క ఫ్యామిలీ కూడా ఇతన్ని సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, డాట్స్ ఇతను ప్లాట్ఫామ్ ఇచ్చి, అంటే ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది సపోర్టింగ్ లైన్స్. దీన్ని మనము చూసుకున్నట్లయితే ఇది కుజుడికి సంబంధించింది. మాస్ అంటే ఎవరైతే సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద ఒక ప్లాట్ఫామ్ ఇస్తారో ఇట్స్ ఎన్ సపోర్టివ్ లైన్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఒకరి యొక్క సపోర్ట్ కోరుకున్న వాళ్ళు కింద సపోర్ట్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చాలామంది డాట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎక్కువ శాతం అది చివర్లో కావచ్చు, లేకపోతే చాలామంది ఇక్కడ చివర్లో పెడుతుంటారు. కొందరు వచ్చేసి సిగ్నేచర్ కింద ఇక్కడ చివర్లో పెడుతుంటారు, లేదంటే స్టార్టింగ్లో కూడా పెడుతుంటారు. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇతను వచ్చేసి షారుఖ్ ఖాన్ అనేది మిడిల్లో సిగ్నేచర్, అంటే ఇట్స్ ఏ బ్యాలెన్స్. అంటే షారుఖ్ ఖాన్ చూడండి ఎక్కడ కూడా ఫ్యామిలీని వదలలేదు, ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇచ్చాడు, ప్రొఫెషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రొఫెషన్కి ఇచ్చాడు, ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ బ్యాలెన్సింగ్
డాట్స్ అని చెప్పుకోవచ్చు. సెంటర్లో ఎవరైతే డాట్స్ పెడతారో ఇది బ్యాలెన్స్, అంటే తన యొక్క ప్రొఫెషన్ని, తన ఫ్యామిలీని, తన హెల్త్ని, వెల్త్ని వీళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేయగలరు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డాట్స్ అనేటివి కూడా మనకి సట్రన్కి చూపిస్తుంది. సో సట్రన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు? వర్క్ చేయి, నేను ఫలితాన్ని ఇస్తాను. నువ్వు కష్టపడు, నువ్వు మంచి వైపు కష్టపడితే నీకు మంచి రిజల్ట్ ఇస్తాను. నువ్వు ఇల్లీగల్గా ఏదైనా వర్క్ చేస్తే కనుక నేను డెఫినెట్గా పనిష్మెంట్ ఇస్తాను అనేది చెప్పడమే దీని యొక్క తారం. సో ఇతని యొక్క పేరు చూడండి ఎంత పవర్ఫుల్గా పాజిటివ్గా ఉందో, అదేవిధంగా అతని యొక్క సిగ్నేచర్ కూడా ఉండడం ద్వారా, అంటే మనకి మన యొక్క నేమ్ నెంబర్, మన సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు మనం యూజ్ చేసే కలర్స్ కావచ్చు, తర్వాత మొబైల్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఎప్పుడైతే చూడండి, ఇతని యొక్క వెహికల్ నెంబర్ కూడా మీరు చూడండి చివర్లో 555, ఇతని యొక్క మొబైల్ నెంబర్లో కూడా చివర్లో 555 అనేది ఉండడం అనేది జరుగుతుంది బాగా. అంటే మనం మొబైల్ నెంబర్ని అంటే ఇంపార్టెన్స్, అంటే చివరి 3 నెంబర్లు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వెహికల్స్ నెంబర్స్లో కూడా ఇతని యొక్క కార్ నెంబర్లో కూడా 555 అనేది కంపల్సరీ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ చేసినా కూడా అగైన్ ఇతనికి లక్కీ నెంబర్ వచ్చేటట్లు మాత్రమే ఇతను మెయింటైన్ చేయడం. అంటే చూడండి ఇక్కడ మనం చాలామంది అనుకుంటుంటారు న్యూమరాలజీ బిలీవ్ చేయవచ్చా అని. అది ఎవరి నమ్మకం వాళ్ళది అది ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ సబ్జెక్ట్, మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కానీ మీరు కన్సల్ట్ అయ్యే న్యూమరాలజీ మీద డిపెండ్. సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్. మీరు ఎలాంటి వ్యక్తి దగ్గర వెళ్తున్నారు అనేది అది మాత్రమే ఇంపార్టెంట్. సో బెస్ట్ న్యూమరాలజీని చూస్ చేసుకొని బెస్ట్ కరెక్షన్ చేయండి. అంటే ఇక్కడ నీడ్ ఉంటే మాత్రమే కరెక్షన్ అనేది అవసరం. ప్రతి దానికి అవసరం లేని చోట కూడా కరెక్షన్ చేయడం అనేది అది సబ్జెక్ట్కి విరుద్ధం అవుతుంది. కాబట్టి కొందరు చేసే తప్పుల వల్ల అందరికీ ఇది బ్లేమ్గా జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో సిగ్నేచర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.